హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరి. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఎంత సంపాదించినా ఎంతో జాగ్రత్తగా ఉన్నాము. ఎంత జాగ్రత్త అంటే అసలే అనవసర ఖర్చులు ఏమీ చెయ్యము, డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అని కొంతమంది అంటారు. కొంతమంది పిసిని కొట్టేవాళ్ళు అసలు ఏమీ ఖర్చు చేయరు అని కూడా కొంతమంది ఉంటారు. అలాగే చిన్న కథ చెప్పేది మా అమ్మమ్మ చిన్నప్పుడు. ఒక ఊర్లో రామయ్య అనే ఒక అతను ఉండేవాడంట. అతనంట ఏంటంటే బాగా బోళ్ళంత సంపాదించేసాడంట. బోళ్ళంత సంపాదించి చాలా జాగ్రత్తగా ఉండేవాడంట. ఒక చిన్న పల్లెటూరు అనమాట. ఏమైనా చేసినా సరే, ఎవరైనా అన్నా దానాలు చేసినా, ఎవరిని ఇచ్చినా అన్న చెందిన ఎందుకురా డబ్బులన్నీ అలా వేస్ట్ చేసుకుంటారో, ఇలా పాడు చేసుకుంటారు, రేపొద్దున లేనప్పుడు మీకు ఎవరు పెడతారు అనేసి అనేవాడంట. అంటే అలా చూశారు. ఆ ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నారట. ఆయన ఒకరోజు అప్పుడు ఆ రోజులో కొంచెం బయట కూర్చునేవారు కదా, చెట్ల కింద అది ఇలా గచ్చు కింద కట్టేవారు, రచ్చబండ అనేవారు కదా. అక్కడ కూర్చుని చూస్తుంటే ఏం చేస్తున్నారు రామయ్య అంటే, ఏముందండి బాబాయ్ డబ్బులు బోళ్ళంత ఖర్చు అయిపోతుందండి, ఎంత జాగ్రత్తగా ఉందామన్నా బోళ్ళంత ఖర్చు అయిపోతుంది అని అంటే, ఏం చేసేవి ఏంటంటే, ఏమి చేయలేదండి, ఎవరికి ఇవ్వలేదు, కానండి ఖర్చు చూస్తుంటే ఎంత డబ్బు వస్తుందో కానీ అన్నీ ఖర్చు అయిపోతున్నాయి అని చెప్పాడంట. అప్పుడు ఆయన పెద్ద మనిషి అన్నారంట, అతన్ని పిలిచి రామయ్య అని పిలిచి, అక్కడ ఇసుక ఉందంటండి, ఇసుక 2 చేతులతో నిండా పెట్టుకో అని చెప్పారంట. ఆయన ఎంత పెట్టుకున్నా కుదరట్లేదని అయితే ఓ పని చేయని ఇంకొకరిని పిలిచి రామయ్య చేతి నిండా ఇసుక పోయమన్నారంట. అతను ఇలా పట్టుకుని 2 చేతుల నిండా ఇసుక పోసాడంట. ఇసుక పోసిన తర్వాత ఈయన పెద్ద మనిషి అన్నారంట, రామయ్య ఇప్పుడు 2 గుప్పెళ్ళు ముయ్యి అన్నారంట. అప్పుడు చేతులు 2 గుప్పెళ్ళు ఇలా ముయ్యగానే ఇసుక ఏళ్ళలోంచి చాలా మట్టుకు జారిపోయిందంట. ఆ చేతికి ఎంత పడుతుందో అంతే ఇసుక 2 చేతుల్లోనూ ఉందన్నమాట. ఇప్పుడు గుప్పిడి ఇప్పు చూపించు అంటే గుప్పిడి ఇప్పు చూపిస్తే కొద్దిగా ఉందంటే ఇసుక ఆ చేతిలోని ఈ చేతిలో కూడా. అప్పుడు ఆ పెద్ద మనిషి అన్నారంట, మనకి ఇప్పుడు ఈ గుప్పెట్లో ఎంత ఇసుక ఉందో అదే మనకి ప్రాప్తం. నువ్వు ఎంత కష్టపడి ఆ ఇసుక నిండా పోయించుకుని చేతులు నిండా పోయించుకున్నావు కదా, ఆ తర్వాత ఇలా గుప్పుడు మూసినప్పటికీ ఆ ఏళ్ళలోంచి జారిపోయింది కదా. అలాగే డబ్బు అయినా ఏదైనా సరే మనకి ఎంత ప్రాప్తమో అంతే మిగులుతుంది అని చెప్పారంట. అప్పటి నుంచి రామయ్య మారి చిన్న మంచి పనులు చేయడం, ఊళ్ళో ఏదైనా కష్టం వస్తే దానికి ఖర్చు పెట్టడం అలాంటివి చేశాడంట. అలాగా మనం ఎంత ఆశపడ్డా మనకి ఎంత ప్రాప్తమో అంతే మిగులుతుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనకి ఎంత ప్రాప్తమో అంతే మిగులుతుంది. అవునంటారు కాదంటారు. నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.